చంద్రబాబు గారిని ఉద్దేశించి రోజా హాట్ కమెంట్స్ చేశారు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని జగనాసుర అంటున్నారు. అసలు అసురుడు జగన్మోహన్ రెడ్డి కాదు, అసురుడు చంద్రబాబే అంటూ కూడా ఆవిడ హాట్ కమెంట్ చేశారు. ఏంటి సార్ అసలు ఆవిడ హాట్ కమెంట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా రోజులుగా రోజా పాపం చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఈ మధ్యకాలంలో. నగిరిలో కింద మీద పడుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు, కనీసం ప్రచారానికి కూడా ఆమెతో రావట్లేదు అనేది లోకల్ గా వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ చేసుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు రోజాను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అక్కడ నగరిలో రోజాను ఓడించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా కసిగా ఆ వ్యతిరేకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు రోజా ఈ మధ్యకాలంలో బిజీగా ఉన్నారో ఏం 10-15 రోజుల నుంచి కనపడలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు రావణాసురుడు, రావణుడు, జగన్మోహన్ రెడ్డి కాదు. సో చంద్రబాబు నాయుడు వస్తే రావణుడి రాజ్యం వస్తుంది, ఇప్పుడు ఉండేది రామరాజ్యం అని చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం రామరాజ్యం అని చెప్తుంది. ఎవరు? రోజా, మంత్రి రోజా. రామరాజ్యం అంటే ఎలా ఉండాలి? రామరాజ్యం అంటే కక్షలు, కార్పణ్యాలు, మర్డర్లు, మానభంగాలు ఇవి ఉండవు. రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉంటుంది, అందరూ సురక్షితంగా ఉంటారు, ఎవ్వరు అభద్రత భావంతో ఉండరు అనేది చెప్తూ ఉంటారు. ఎవరు? త్రేతాయుగ కాలం లాంటి పురాణాల్లో చెప్తూ ఉంటారు ఇది రామరాజ్యం అంటే అలా ఉంటుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరికైనా భద్రత ఉందా? ఎవరి ఇంటి తలుపులు అర్ధరాత్రి పూట వచ్చి పోలీసులు తడతారో, ఎవరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు, జగన్ సేవలో తరిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి దాష్టికాలను మనం చూసాం కదా. 2 రోజుల క్రితం నిన్నగాక మన ప్రకాశం జిల్లా మేదరమెట్లో ఏం జరిగింది? ఎవరో ఆ ఇంట్లో బోయపాటి శివశంకర్ ఆయన పేరు, ఆయన ఇంటి మీద పోలీసులు అర్ధరాత్రి పూట పోయి దాడి చేశారు కదా. ఈవెన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, సరే ఎలక్షన్ కోడ్ లేనప్పుడు నీకు రంగనాయకం లాంటి 70 సంవత్సరాల ఆవిడ్ని జస్ట్ ఫేస్బుక్ లో ఒక రీపోస్ట్ చేసినందుకే ఆవిడని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. ఇది 70 సంవత్సరాలు 60 సంవత్సరాల ఆమెకి రీపోస్ట్ చేసినందుకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగలేదని చెప్పి ఎవరో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ ని రీపోస్ట్ చేసినందుకు రంగనాయకం లాంటి ఆవిడ్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి విచారించారు. తర్వాత ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడు ముద్ర వేసేసి ఏం చేశారు తెలుసు అందరికి. ప్రస్తుతం భౌతికంగా కూడా లేడు అతను. తర్వాత అనంతబాబు ఏం చేశాడు? చంపేసి సినిమాలలాగా వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అతను. ఒక దళితుడిని చంపేసి ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు. అసలు అక్కడ దాకా ఎందుకంటే నిన్నగాక మొన్న జడ్జిమెంట్ వచ్చింది కదా త్రిమూర్తులది. నిన్న మొన్న వచ్చింది త్రిమూర్తులు. శిరోముండనం కేసులో జైలు శిక్ష చేశారు ఆయనకి. 16 సంవత్సరాలు 16 నెలలు 18 నెలలు ఏదో 16 నెలలు 18 నెలలు జైలు శిక్ష చేశారు శిరోముండనం కేసులో. దళితులకు శిరోముండనం చేశారు. శిరోముండనం చేసిన కేసులు కోర్టు ముట్టిగాలేసి కోర్టు తప్పు పెట్టి వాళ్ళ లీడర్నే కదా, తోట త్రిమూర్తులు వాళ్ళ లీడరే కదా, వాళ్ళకి జైలు శిక్ష చేశారు కదా. అయిపోయిందా? తర్వాత వాళ్ళ చెల్లెల్ని ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎదురు తిరిగి అడిగాడని చెప్పేసి రేపు నిద్రపోయేటప్పుడు అతను ఎవరినో పెట్రోల్ పోయి చంపేశారు కదా. తర్వాత జస్ట్ ఒక 10 రోజుల క్రితం ఇసుక సంబంధించి లారీలను అడ్డుకుంటుంటే ఒక లేడీని తొక్కుంటూ పోయారు కదా ఇసుక లారీలో, ట్రాక్టర్లో. ముస్లిమ్స్ని కర్నూలులో నది కొట్టుకున్నానేమో ముస్లిమ్స్ని ప్రచారాన్ని రమ్మంటే వాళ్ళు 10 మందిని రమ్మంటే 15 మంది వచ్చారని చెప్పేసి ఒక ముస్లిం మహిళని చెప్పు తీసుకుని కొట్టారు కదా ఇదే వైసీపీ వాళ్ళు. చెప్పు తీసుకుని కొట్టారా లేదా? ఈ సంఘటనలు చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. రామరాజ్యం అంటే ఇదా? ఈయన చెబుతున్నటువంటి రామరాజ్యం, రోజా చెబుతున్నటువంటి రామరాజ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రామరాజ్యం లాగా కనిపిస్తుంది అంట ఆవిడికి.
ఆవిడ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు రాజ్యాన్ని రామరాజ్యం కింద పోలుస్తున్నారు ఆవిడ. అది కూడా శ్రీరామనవమి రోజు పోల్చారు ఆవిడ రోజా. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాది రాజన్న రాజ్యం అంటున్నారు వాళ్ళు, మాది రాజశేఖర రెడ్డి పాలన రాజన్న రాజ్యం అని చెప్పి అంటున్నారు వాళ్ళు. 2019లో నన్ను గెలిపించిన నేను రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. ఆ రాజన్నను మర్చిపోయారు. అసలు పథకాల్లో కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ లేకుండా చేసేసారు. టీవీలో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మని కుదిచ్చేసారు. టీవీలో కూడా వాళ్ళ సొంత టీవీలో కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు అసలు రాజన్న రాజ్యాన్ని మర్చిపోయింది రోజా కూడా. రాజన్న రాజ్యం మర్చిపోయి ఇప్పుడు రామరాజ్యం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతుందంతా రామరాజ్యం ఇది అని చెప్పి, రామరాజ్యం గురించి అవగాహన ఉండి ఈ రోజా మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. కానీ రామరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో పోల్చారు కాబట్టి హిందుత్వాన్ని మోసేటువంటి బీజేపీ వాళ్ళు రోజాని క్షమించకూడదు. అంతే కదా. రాముడిని ఆకాశానికి ఎత్తుకొని అక్కడ అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్ఠ చేయటం వల్లనే మాకు కీర్తి పెరిగిందని చెప్పి జబ్బలు చదువుకుంటున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు రోజా చేసినటువంటి కామెంట్ల మీద రియాక్ట్ కావాలి. వాస్తవంగా అయితే అంటే రామరాజ్యాన్ని కించపరుస్తున్నట్టే కదా, రామరాజ్యాన్ని కించపరుస్తున్నట్టే కదా. రామరాజ్యం వేరు. అసలు రామరాజ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. రామరాజ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రామరాజ్యం కింద అసలు పోల్చరు. రామరాజ్యంలో కనీసం 1/1 వంతన్న ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిపాలన? రామరాజ్యం అంటే ఏంటి? భద్రత ఉండాలి. దోపిడీలు ఉంటాయా? దోపిడీలు ఉండవు కదా. ఇసుక దోపిడీ కళ్ళకు కనపడుతుందా? లిక్కర్ దోపిడీ కళ్ళకు కనిపిస్తుందా? భూ కబ్జాలు కళ్ళకు కనపడుతున్నాయా? మరి ఇది రామరాజ్యం అని చెప్పేసి రోజా చెప్తున్నారంటే రోజాకి రామరాజ్యం గురించి అన్నా తెలియకపోయి ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి మీద అతి ప్రేమతో అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక చంద్రబాబు నాయుడిని రావణుడు అంటున్నాడు ఆవిడ. రావణుడు ఆయన వస్తే రావణ రాజ్యం వస్తుంది అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తి మాట్లాడారు కదా 10 సంవత్సరాల పాటు, 10 years పాటు ఆయన విజన్ గురించి మాట్లాడుతూ ఆయన అంత విజనరీ ఎవరు లేరని చెప్పి ఆవిడే ప్రచారం చేశారు కదా. సో సరే, ఆవిడ పోల్చింది జగన్మోహన్ రెడ్డి మీద అతి ప్రేమ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు జగనాసుర వధ జరగాలి అంటే అధికారికంగా అంటే రాజ్యం కోల్పోవాలని, జగనాసుర వధ జరగాల్సిందేను, జగనాసురుని గద్దె దింపాల్సిందేను అని చెప్పి చెప్తున్నారు. అది కూడా శ్రీరామనవమి సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఎందుకు చెప్పాడు అని అంటే అసలు రాజధాని లేకుండా చేశాడు, అక్కడేమో పోలవరాన్ని చేయలేదు, ఈ అభివృద్ధి మొత్తం చేయకుండా నాశనం చేసి విధ్వంసం సృష్టించాడు. దాదాపు 15-20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ని. అందుకే ఈ జగనాసుర అనే అతన్ని దింపేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. జగనాసురం ఉండకూడదని ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పారు. అది కూడా చెప్పింది మచిలీపట్నం సభలో చెప్పారు అనుకుంటా. అసురు అంటే రాక్షసుడు వస్తాడు కాబట్టి జగన్ అనే రాక్షసుడు దిగిపోవాలంటే జగన్ అనే రాక్షసుని దించేయాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఈయనేమంటాడు, నేను అభిమన్యుడిని అర్జునుడిని ప్రజలందరూ కృష్ణులు అని చెప్పి ఆయన పోలుస్తున్నాడు. ఈ మధ్య అసలు పురాణాలను తీసుకొచ్చిందే, ఈ రామాయణ మహాభారతాలను తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఆయన ఆ మధ్యకాలంలో మాట్లాడుతూ వాలంటీర్లు మీరందరూ జమ్మి చెట్టు మీద ఉన్న అస్త్రాలన్నింటినీ బయటికి తీయండి, ఇప్పుడు మనం ప్రయోగించాలని చెప్పి ఆయన ఎవరు చెప్పారో కానీ రాసిన వాళ్ళు జమ్మి చెట్టు మీద అధికారంలో లేనోళ్ళు అస్త్ర సన్యాసం ఉంటది, అధికారంలో ఉన్నోళ్ళు ఆల్రెడీ అస్త్రాలు ఉంటాయి కదా, జమ్మి చెట్టు మీద ఎందుకు కడతారు? వనవాసం పూర్తయిన తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చేటప్పుడు ఆ జమ్మి చెట్టు మీద ఉండే వస్త్రాలను తీసుకొని వస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వనవాసంలో ఎందుకున్నారు? అధికారంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ రాసిన వాళ్ళు ఎవరో పురాణాలను ఉటంకిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పారో జగన్మోహన్ రెడ్డి తెలీదు. ఆయన ఈ ప్రతి సభలో అర్జునుడి కింద పోల్చుకుంటున్నాడు ఆయన్ని. తానేమో అర్జునుడు, ప్రజలందరూ కృష్ణులు అన్నట్టుగా పోల్చుకుంటున్నాడు ఆయన. తాను అర్జునుడి కింద పోల్చుకుంటున్నాడు ఆయన. సో పోల్చుకుంటూ ఇప్పుడేమో అందుకే వీళ్ళు కూడా జగనాసురాన్ని పెట్టారు ఆయనకి. తర్వాత మొన్న ఈ మధ్య ఏదో పేపర్ రాశాడు, రుణకంఠుడు అని రాశాడు. రుణకంఠుడు అంటే దాదాపు ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్కి.
16వ స్థానంలో ఉన్నట్టుంది తలసరి ఆదాయంలో కూడా ఆంధ్రప్రదేశ్. ఉమ్, సో ఇవన్నీ చేస్తే రోణకంఠుడు, జగనాసుర ఉమ్, ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ పెట్టారంటే దానికి పరిపాలన ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అలా పెట్టారు. రామరాజ్యంతో ఎలా వస్తుంది రోజా? చంద్రబాబు నాయుడు ఏదో విమర్శించారు కాబట్టి ఈ వచ్చి విమర్శిస్తే ఈయనకి ఏదో కిరీటం పెరిగిద్దనో లేకపోతే గ్రాఫ్ పెరిగిద్దనో ఈవిడేదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఉమ్, ఇప్పుడుండే అంటే నీటి ప్రవాహం ఎటైతే ఉందో అటు వెళ్తే బాగానే ఉంటుంది. ఉమ్, నీటి ప్రవాహానికి ఎదురు ఈదాలి అనుకుంటే అప్పుడు అలానే ఉంటారు. కష్టం. నీటి ప్రవాహానికి ఎదురుగా కొట్టలేరు. అలానే రోజా ఏంటంటే మొన్నటి వరకు విమర్శించింది సరిపోయింది. మన పరిపాలనలో ఉన్నాడు కాబట్టి 2014 వరకు నడిచింది. ఉమ్, విమర్శించారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తే ఆమెకి క్రేజ్ ఎలా పెరుగుతుంది? ఉమ్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాడు, అనేకమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఈమె ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే ఎక్కడ గ్రాఫ్ పెరుగుతుంది? పెరగదు, ఇంకా తగ్గిద్ది. ఉమ్. బహుశా నేను అనుకుంటా ఆమె ఏదో అక్కడేదో గ్రాఫ్ పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఈ గ్రాఫ్ పెరిగిద్ది అనుకుని మాట్లాడినట్టున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.